హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఇండియన్ మహిళా క్రికెటర్లు మొన్న వరల్డ్ కప్ సాధించారు. చాలా గొప్ప విజయాన్ని అందుకుని దేశాన్ని ఒక గర్వంగా ఫీల్ అయ్యేలా చేశారని చెప్పాలి. ఆ తర్వాత ఇంకొక మహిళలు, అది కూడా హ్యాండిక్యాప్డ్ అంధ మహిళలు, కళ్ళు సరిగ్గా కనిపించినటువంటి ఈ అంధ మహిళలందరూ కూడా ఇండియాకి ఇంకొక గొప్ప వరాన్ని తీసుకొచ్చారేమో అనిపించింది. ఇంత అద్భుతంగా ఇలా కూడా ఆడతారా, ఈ దేశాన్ని ఇంత గర్వంగా వాళ్ళ గుండెల్లో పెట్టుకుని ఇంత సగౌరవంగా వాళ్ళ దేశ జెండాని ఎలా మోస్తున్నారో చూడండి ఒకసారి. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నాకు తెలిసి ఈ ఒక్క మూమెంట్ అంటే చాలా క్రికెట్ అంటే మన దేశానికి ఎంత పిచ్చో మనకు తెలుసు. మన దేశంలో క్రికెట్ అంటే అభిమానించినటువంటి వ్యక్తి నాకు తెలిసి ఎవరు ఉండరేమో, క్రికెట్ అంటే తెలియనటువంటి వ్యక్తి కూడా ఎవరు ఉండరేమో. అందుకే మహిళలు క్రికెట్ ఆడడం అంటేనే చాలా గొప్పగా చూస్తాం. అందులో ఉన్నటువంటి ఎంతమంది కూడా అంత అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చి వరల్డ్ కప్లో ప్రపంచ దేశాలన్నిటినీ కూడా చెప్పాలంటే వాళ్ళకి ఇప్పటి వరకు ఈ వరల్డ్ కప్లో ఓటం అనేదే చూడకుండా ఫైనల్కు చేరుకుని వరల్డ్ కప్ కొట్టి మన దేశానికి అందించారు అంటే వాళ్ళల్లో ఎంత సత్తా ఉందో చూడండి. అందులే కావచ్చు, కానీ వాళ్ళు మనకన్నా గొప్పగా ఆడారు. కళ్ళు అన్ని బాగుండి మనమే సరిగ్గా ఆడలేనటువంటి దాన్ని వాళ్ళు ఇంకా గొప్పగా ఆడి దేశాన్ని గర్వంగా చెప్పుకునేలా అన్ని విభాగాల్లో మహిళలే కాదు, పురుషులే కాదు, మేము ఏమి తక్కువ కాదు, మీకన్నా బెటర్గా చెప్పాలని మీకన్నా గొప్పగా చాలా అద్భుతంగా ఆడతామని చెప్పి చూపించారు. దేశానికే కాదు ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఈసారి వాళ్ళ గురించి కూడా చెప్పాలి అంటే ప్రతిసారి కూడా మనం కోహ్లీ గారు చేశారో, లేకపోతే సచిన్ టెండూల్కర్ చేశాడో, ధోని చేశాడో, లేదంటే తిలక్ వర్మ చేశాడనో, లేదంటే ఉమెన్స్ క్రికెట్లో మొన్న వచ్చినటువంటి వరల్డ్ కప్ గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాం, చాలా గొప్పగా చూపించుకున్నాం. కానీ ఇలాంటి వాళ్ళ గురించి కూడా చెప్పాలి కదా. ఇలాంటి వాళ్ళ గురించి కూడా అంటే అంటే అంగవైకల్యం అనేది దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఇలా కూడా రాణించవచ్చు, దేశం కాదు ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తులుగా మారచ్చు, వాళ్ళలో అంత సత్తా ఉంటే డెఫినెట్గా ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటి మార్గాన్ని అలాంటి వ్యక్తులు చూపించినప్పుడు అన్నీ ఉండి మనం ఎలా ఉంటున్నాం, మనం ఏం పని చేస్తున్నాం. కొంతమంది వ్యక్తులు ఉంటారు అంటే నేను ఏ పని చేయక వాళ్ళ మీద వీళ్ళ మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఉండేవి లేనివి గాలి మాటలు తీసుకొచ్చి అవాకులు చవాకులు పేలటం కాదు. నిజం ఉంటే ధైర్యం ఉంటే వచ్చి మనం ఏ పైనైనా చేసుకుని బ్రతకచ్చు అనేది వీళ్ళ ద్వారా నేర్చుకోవచ్చు. అంటే సోషల్ మీడియాలో కూర్చుని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి దేశానికి ఈ రాష్ట్రాలకి ఎటువంటి ఉపయోగం లేకుండా కులాల మధ్య మతాల మధ్య కుంపట్లు రాజేసేటువంటి వ్యక్తులు ఈ సమాజంలో సోషల్ మీడియాలో ఎక్కువైపోయారనే చెప్పాలి. అలాంటివి మాని మీ దగ్గర సత్తా ఉంటే కనుక ఇలాంటి పనులు చేయండి. అంటే రాజకీయ నాయకులు కూడా చూడండి, వ్యక్తిగత విమర్శలు ఇంకొకటి కాదు. మీ దగ్గర నిజమైనటువంటి సత్తా ఉంటే, ధైర్యంగా ఎదుర్కొనేటువంటి సత్తా ఉంటే నిజాయితీ గల రాజకీయాలు చేసి చూపించండి. అంతేగాని వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత ప్రలాపనలు కాకుండా మీ దగ్గర సత్తా లేకపోతే వీళ్ళని చూసి నేర్చుకోండి. అన్నీ బాగుండి కూడా మీరు ఏమీ చేతగాక ఇలాంటి పిచ్చి పిచ్చి రాజకీయాలు పిచ్చి పిచ్చి అవన్నీ చేస్తూ ఉంటే అన్నీ వాళ్ళకి ఏమీ బాగోకపోయినా కూడా ఎంత అద్భుతంగా ఆడి ఈ దేశానికి ఒక గర్వంగా ఉండేలా కొన్ని అలాంటి వరల్డ్ కప్ని మనకు అందించారంటే T20 వరల్డ్ కప్ ఉమెన్స్ని అన్న మహిళలకు సంబంధించి. అంటే ఇగో వాళ్ళు చూడండి ఎంత గొప్పగా అసలు ఫీల్ అవుతున్నారంటే నిజంగా మనం ఎవరం కూడా చాలా మంది చాలా రకాలుగా మనం చూస్తూ ఉంటాం, కానీ ఎవరూ చేయలేనటువంటి కార్యక్రమాలు ఇలాంటి మహిళలు చేస్తున్నప్పుడు స్ఫూర్తి తీసుకుని ఇంకా చాలా మంది మహిళలు ఇలాంటి స్పోర్ట్స్కి రావాలి. ఈ దేశం స్పోర్ట్స్లో వెనుకపడే ఉంది, ఇంకా చెప్పాలంటే చాలా వెనుకబడే ఉంది. మన దగ్గర ఉన్నటువంటి జనాభాలో 10వ వంతు కూడా లేనటువంటి చాలా దేశాలు ఒలింపిక్స్లో కావచ్చు స్పోర్ట్స్లో ముందు ఉంటున్నటువంటి పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితి అంటే మనకు ఉండేటువంటి వనరులు కావచ్చు, మనకు ఉండేటువంటి వ్యవస్థ దీన్ని ఉపయోగించుకుని మన దేశంలో ఉండేటువంటి అన్ని రంగాల వాళ్ళకి కూడా ఒక మంచి అవకాశాలని కల్పించడం అనేది వస్తున్నటువంటి పరిణామాలు, చేంజ్ అవుతున్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలి. మీరు దేనికి తక్కువ కాదు అనేది మహిళలు ముఖ్యంగా గుర్తు తెచ్చుకోవాలి. వాళ్ళకి ఎటువంటి ఏ వైకల్యం అయినా సరే అడ్డు రాదు అనే దానికి వీళ్ళని మనం చూసి ఇన్స్పైర్ అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.